ఏ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 31వ అధ్యాయము 35వ వచనం. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ప్రియులారా, ఈనాడు నీవు నా మనవుని వినేవారు ఎవరైనా ఉంటే బాగున్ను, నా బాధను పంచుకోవడానికి ఆప్తుంటే బాగున్ను అని అనుకుంటున్నావా? అయితే ఈ దిన దేవుని వాక్కును శ్రద్ధగా విను. ఈ 35వ వచనంలో యోబు తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తన మనోవేదనను వ్యక్తపరుస్తూ ఇలాగంటున్నాడు, నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నా. నా మనవి వినేవాడు, నా మొరను వినేవాడు, నా బాధలను వినేవాడు, నా కష్టములు గూర్చి వినేవాడు నాకు ఒక్కడుంటే బాగున్ను అని యోబు అంటున్నాడు. ప్రియులారా, ఎందుకు యోబు అలా అంటున్నాడు అని అంటే, యోబు యొక్క మనవిని వినేవాడు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరంట. యోబు పంచుకునే బాధను, యోబు చెప్పే వాదనను వినేవారు ఎవరూ లేరంట. మీరు అడగవచ్చు, అదేంటండి, యోబు స్నేహితులు ఉన్నారు కదా, యోబుకు చక్కని స్నేహితులు ఉన్నారు కదా, వారు వింటారు కదా అనంటే వారు వినట్లేదు. ప్రియులారా, ఇప్పుడు యోబు అంటున్నాడు, నా మనవి వినుటకు నేను ఒకడు ఉండవాలని కోరుకుంటున్నానంటే అక్కడ ఆయన మనవిని వినేవాడు ఎవరూ లేరంట. వారి స్నేహితులు కూడా వారి మనవి వినట్లేదు. దానికి ఆధారముగా అదే యోబు గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలం. ఈ 6వ వచనంలో యోబు తన స్నేహితుల్ని వేడుకుంటున్నాడండి. చదువుదాం 6వ వచనం. దయచేసి నా వాదము వినుడి, నేను వాడు వ్యాజ్యమును ఆలకించుడి అంటున్నాడు. దయచేసి అంటే వారు వింటలేదండి. ఇక్కడ యోబు చెప్పే మాటలు వారు వింటలేదు. యోబు బాధను వారు అర్థం చేసుకోవట్లేదు. యోబు మనవిని వారు వినకుండగా వారికి నచ్చిన మాటలు వారు చెప్తున్నారు. నువ్వు ఇలాగా అలాగా, నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్తున్నారు. కానీ యోబు చెప్పే మాటలు, యోబు బాధను పంచుకుంటుండగా అవి వినట్లేదండి వారు. అందుకే యోబు అన్నాడు, దయచేసి వినండి, దయచేసి ఆలకించండి అని వేడుకుంటున్నాడు. ప్రియులారా, ఇంకొక ఆధారముగా 21వ అధ్యాయము 2వ వచనం మనం చదవగలం. అక్కడ కూడా యోబు తన స్నేహితులతో అంటున్నాడు. 2వ వచనం, నా మాట మీరు జాగ్రత్తగా వినుడి, నా మాట మీ ఆదరణకు మాటకు ప్రతిగా నుండును కాక. నా మాట జాగ్రత్తగా వినండి. మీరు నా మాటలు వినట్లేదు, నా మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించట్లేదు, నా మనవిని మీరు విన్నమించుకోవట్లేదు. దయతో నా మాటలు, నా మనవిని ఆలకించండి అని యోబు తన ఫ్రెండ్స్ని వేడుకుంటున్నాడు. అంటే చుట్టూ ఉన్న స్నేహితులు తన మనవిని వినట్లేదంటండి, ప్రాణ స్నేహితులే, కానీ యోబు చెప్పేది వారు వినట్లేదంట. అందుకే యోబు 31వ అధ్యాయము 35వ వచనంలో అంటున్నాడు, నా మనవి వినుటకై నాకొకడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఈనాడు ఈ వాక్కుని వినిచ్చినప్పుడు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ చుట్టూ నీ ఆప్తులు ఉండవచ్చు, నీ చుట్టూ ప్రాణ స్నేహితులు నీకు ఉండవచ్చు, నీ చుట్టూ నిన్ను ప్రేమించేవారు రక్త సంబంధికులు అనేక మంది ఉండవచ్చు. కానీ వారెవరు నీ మనవిని ఆలకించట్లేదా? నీ మాటలను ఎవరు వినట్లేదా? నీ బాధను ఎవరు పంచుకోవట్లేదా? అయితే ఈ దినమున జీవము కలిగిన దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు. ఈ లోకంలో ఉన్న స్నేహితులు గాని, రక్త సంబంధికులు గాని, ఈ లోకంలో ఉన్న బంధువులు ఎవరు నీ మనవి వినకపోయినా నేను నీ మనవిని వింటానని జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనుషునిలో ఉన్న బాధ తగ్గాలంటే, ఆ భారము దిగాలంటే, ఆ బాధను ఏం చేయాలంటే ఎదుటి వానితో పంచుకోవాలి. అది భర్త కావచ్చు, భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఆప్తులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు. ఎప్పుడైతే మన బాధను వారితో చెప్తామో, వారితో మన బాధను వెలబుచ్చుకుంటామో, మన మనసు ఏమవుతుందంటే తేలిక పడతా. కానీ ఆ బాధనే వినేవారు లేకపోతే, మన మనవునే వినేవారు లేకపోతే, మన మాటలను వినేవారే లేకపోతే మనలో మనము కృంగిపోతూ ఉంటాం. మనలో ఉన్న బాధ అధికమైపోతూ ఉంటుంది. మనలో మనము దుఃఖిస్తూ మనోవేదనకి గురైపోతూ ఉంటాం. ఇక్కడున్న యోబు కూడా అదే జీవితాన్ని కలిగి ఉన్నా. స్నేహితులు ఉన్నారు, భార్య ఉన్నది, బంధువులు ఉన్నారు, కానీ ఎవరు యోబు యొక్క మనవిని వినటానికి సమయం లేదు. అందుకే యోబు అంటున్నాడు, నా మనవి వినుటకై నాకొకడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఈనాడు నీవు అదే కోరికను కలిగి ఉన్నావా? నా బాధను వినేవాడు, నా బాధను పంచుకునేవాడు, నా బాధను అర్థం చేసుకునేవాడు ఒకడుంటే నాకెంతో బాగున్ను
నాకు ప్రాణ స్నేహితునిగా, నా మొరను వినేవాడు ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకుంటున్నావా? ఈనాడు ఏకాకిగా నీవు ఉండి, ఒంటరిగా కృంగిపోతూ ఉండి, నాకెవరైనా తోడు ఉంటే బాగుండు, నా బాధను అర్థం చేసుకునేవారు వినేవారు ఎవరైనా ఉంటే బాగుండు అనుకుంటున్నావా? అయితే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి. ఆయన నీ మనవి వింటాడు, ఆయన నీ మొర వింటాడు, ఆయన నీ రోదన వింటాడు. ఆయన నీకున్న ప్రతి సమస్యను విని నేను విడిపించటానికి ఆయన శక్తిమంతుడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో జీవము కలిగిన దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కదా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, ఆకాశము నుంచి దేవుడు నీ ప్రార్థన వింటాడంటండి. ఈనాడు నీ మొర వినేవాడు ఉన్నాడు, నీ మనవిని ఆలకించేవాడు ఉన్నాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరుడు, కృంగిపోవద్దు. ఒంటరిగా ఉండి నిరుత్సాహానికి నీవు గురి కావద్దు. నీ మనవినంతా దేవునితో పంచుకో, నీకు నా బాధనంతా దేవునితో పంచుకో. ఆయన ఎంత సమయమైనా, ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా నీ బాధను వినటానికి, నీ కష్టాల్ని తీర్చటానికి ఆయన ఎల్లవేళలా సిద్ధము కలిగి ఉన్నాడు. ఒక్క ఉదాహరణ మన పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథం నుంచి 6వ సంకీర్తన 8వ వచనం. ఇక్కడ మహారాజు అయిన దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు చదువుదాం. 8వ వచనం. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. ఎంత చక్కని మాట ప్రియులారా. జీవము కలిగిన దేవుడు యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. 9వ వచనం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. దావీదు కలిగి ఉన్న రోదనను దేవుడు విన్నాడంటే అండి. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. దావీదు రోదన కలిగిన స్థితిలో ఉన్నాడు. తన హృదయము, తన జీవితము రోదనలో ఉన్నది. ఆ రోదనలో ఉండగా దావీదు ఎవరికి తన మనవిని విన్నపించుకున్నాడు, ఎవరితో తన రోదన పంచుకున్నాడంటే జీవము కలిగిన దేవునితో. ఇప్పుడు దావీదు యొక్క రోదనను ఎవరు విన్నారు అంటే జీవము కలిగిన దేవుడు. ఈనాడు నీవు ఏ రోదనను కలిగి ఉన్నా, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా, ఎలాంటి శోధన నువ్వు భరిస్తూ ఉన్నా, దేవునికి నీవు మొర్ర పెట్టగలిగిన ఎడల ఆయన నీ ధ్వని వింటాడండి. 9వ వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. ఇప్పుడు దావీదు తన విన్నపములు ఎవరికి తెలియచేశాడండి? జీవము కలిగిన దేవునికి. ఇప్పుడు జీవము కలిగిన దేవునికి తన విన్నపములను తెలియచేయగా జీవము కలిగిన దేవుడు వినకుండా ఉన్నారా? బిజీగా ఉన్నారా? ఖాళీ లేకుండా ఉన్నారా? కాదండి. వెంటనే దావీదు యొక్క విన్నపములు దేవుడు ఆలకించాడంట. ఈనాడు నువ్వు ఏ విన్నపమును కలిగి ఉన్నా విన్నపములను దేవునికి తెలియచే ప్రియ సహోదరుడా. ప్రార్థన పూర్వకంగా నీ విన్నపములని ఆయనకి తెలియచే. అనారోగ్యంతో ఉన్నావా, నీ విన్నపాన్ని దేవునికి తెలియచే. కష్టాల్లో ఉన్నావా, నీ కష్టములన్నీ దేవునికి తెలియచే. శోధన గుండగా నీ యాత్రను కొనసాగిస్తూ ఉన్నావా, ఆ శోధన గురించి దేవునికి తెలియచే. భయంకరమైన వ్యాధి మధ్యన ఉన్నావా, దేవునికి నీ స్థితి ఏమిటన్నది తెలియచే. ఆయన నీ ప్రతి మొరను ఆలకిస్తా, నీ ప్రతి విన్నపమును విని నీ జీవితంలో అద్భుత కార్యములు జరిగేస్తా. నాకంటూ ఎవరూ లేరు, నా మొర వినేవారు ఎవరూ లేరు, నా గోడు ఎవరితో చెప్పుకోను, నా బాధను ఎవరితో పంచుకోను అని కృంగిపోతూ ఉన్నావా? అయితే నీకు శుభవార్త. ఈ సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు నీ మనవి వినటానికి ఎల్లవేళలా సిద్ధము కలిగి ఉన్నాడు. ఆయన ప్రతి క్షణము తన యొక్క చెవులను నీ వైపు తెరిచి వించా ప్రార్థన చే, దేవునికి మొర్రు పెట్టు, ఆయన తప్పక ఆలకిస్తా. నీ ప్రతి మనవికి ఆయన జవాబు ఇస్తా. ఆనాడు యోబు యొక్క మనవిని తన ప్రాణ స్నేహితులు వినలేదు, చుట్టూ ఉన్న ఎవరు వినలేదు. కానీ ఎవరు వింటారన్న నమ్మకము ఉందో తెలుసండి యోబుకి. చదువుదామా? 31వ అధ్యాయము 35వ వచనం. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చునుగాక. నా ప్రియ స్నేహితులు ఎవరు నా మనవి వినకపోయినా పర్వాలేదు, వారు నాకు ఉత్తరం ఇవ్వకపోయినా పర్వాలేదు, నా బాధను వారు పంచుకోకపోయినా పర్వాలేదు, సర్వశక్తి కలిగిన వాడు నాకు ఉత్తరం ఇస్తాడు. ఆయన నాకున్నాడు, జీవాధిపతి అయిన దేవుడు నన్ను ఆదరిస్తాడు అన్న నమ్మకమును యోబు కలిగి ఉన్నాడు. ఈనాడు నీ పక్షమున దేవుడు ఉన్నాడు. ఆయనకి నీ ప్రతి మనవిని తెలియచే, నీ ప్రతి బాధను ఆయనకి తెలియచే, నువ్వు కలిగి ఉన్న ప్రతి కష్టాన్ని ప్రార్థన పూర్వకముగా ఆయనకి తెలియచే. ఆయన నీ జీవితంలో అద్భుతములు చేస్తా. ప్రార్థన.
పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. మా మనవిని ఆలకించే దేవుడవు నీవున్నావయ్యా. ఈ లోకంలో ఉన్నవారు ఎవరు మా మనవి వినకపోయినా, వినటానికి ప్రభువా వారికి సమయం లేకపోయినా, నీవు ప్రతి సమయాన్ని మాకు ఆశ్రయదుర్గంగా ఉన్నా. నీకు మా ప్రతి విన్నపమును తెలియచేస్తూ ఉండగా మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. ఈ వాక్కు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు ప్రతి దినము ఇలాంటి వాక్య సందేశములను పొందుకున్నటకు ఈ క్రింద ఉన్న నెంబర్ని సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యూ.